ఈ సమయంలో వివాహానికి సంబంధించినటువంటి సందేశం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని దాసులు రెవరెండ్ యువరాజ్ పాస్టర్ గారిని ఆహ్వానిస్తూ క్లుప్తంగా సందేశాన్ని అందించాలని వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రెడ్డిపోయి మరి వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. మరి రెడ్డిపోయి కుటుంబ తరపున మరి వివాహము వధువు మనందరూ స్వాగతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి డేవిడ్ అనిత దేవుడు ఏర్పాటు చేసినది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగారు. ఈరోజు ఒకటిగా వారు జతపరచబోతూ ఉన్నారు దైవజనుల సమక్షములో. ఇది దేవుని నిర్ణయమే కానీ మనుషుల నిర్ణయం ఎంత మాత్రమునో కాదు. అందుకే మరి కొద్ది నిమిషాలు వారికి అవసరమైన కొన్ని మాట్లాడారు. అయితే ముఖ్యముగా ఈరోజు డేవిడ్ గారు అలాగే అనిత గారు ఈ మాటలను జాగ్రత్తగా వారు గమనించాలని ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత అవసరమైంది కనుక ప్రభు నీవే తోడుగా ఉండి వివాహములు జరిగించండి. నా నోటికి బురగా ఉండి మరి వారి ఇరువురికి దంపతులకు మరి అవసరమైన మాటలు వినిపించి నా మాటల ప్రకారం అవకాశం ఇచ్చిన మరి దైవజనులు మరి సోమన్న గారికి హృదయపూర్వక వందనాలు మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలు దైవజనులు మరి అలాగే పాస్టమ్ గారు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ సందేశాన్ని మరి ముందు కొనసాగుతాం. మంచిది పిల్లరా. మరి ఇక రాయబడిన విషయాలు మనం గమనిస్తే, స్త్రీలరా ప్రభులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ మాటలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువులకు ఎలాగైతే మనము లోబడతామో, అనగా ప్రభు ఎవరు మనకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు మనము ఎలాగైతే లోబడతామో అలాగునే మరి వివాహము చేసుకుని పోయి స్త్రీగా మన ముందు ఉంటున్న మరి అనిత గారు గమనించాలి. ఎందుకంటే తన పురుషుడు ఇప్పుడు తన పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆ పురుషుడైన డేవిడునకు ఆమె లోబడి బ్రతకాలి. లోబడడం అంటే మరి డేవిడ్ గారు కూడా మరి నాకు లోబడుతుంది కదా అని చెప్పేసి ఆమె మీద అధికారాన్ని చెలాయించకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 25వ వచనంలో చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. మరి అలాగే లోబడింది కదని చెప్పేసి అధికారాన్ని చెలాయించకుండా ప్రేమించాలి. స్త్రీని తన భార్యను ప్రేమించే మరి భర్తగా ఉండాలి. ఎందుకంటే ఈనాటి నుండి వారు జతపరచబడుతున్నారు భార్య భర్తలుగా అందరి సమక్షంలో మరి దేవుని ఎదుట వారు వివాహాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని మాట ప్రకారంగా వారు నడుచుకునే వారుగా ఉండాలని. ఈ లోకములో ఒంటరిగా ఉంటే అవమానాలు, జతగా ఉంటే మరి సంతోషము, ఆనందము. అందుకే అట్టి సంతోషాన్ని వారిరువుకి దేవుడు కల్పించి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యంలో చెప్పినట్టుగా సంఘము కూడా, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారు దేవునికి మరి అలాగే ప్రభువైన యేసుక్రీస్తునకు మరి అవయములు ఎలాగైతే మనలో ఉంటాయో అలాగే మనము సంఘములో మరి ఆ రీతిగా ఉంటున్నాం. మనకు శిరస్సుగా క్రీస్తు ఉంటున్నాడు. సంఘము కూడా దేవునికి లోబడినట్లుగా మరి అలాగే భార్య తన భర్తకు లోబడే స్త్రీగా ఉండాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. అయితే పిల్లరా, మరి ఈ సమయంలో ఒక 9 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దంపతులు ఫలించడానికి, అనగా వివాహాన్ని జరిగించుకుంటున్న మరి డేవిడ్ గారు అలాగే అనిత గారు వారు ఫలించడానికి. ఫలించడం అంటే ఏంటి? ఒక చెట్టు మనము నాటిన తర్వాత దాని నుంచి మనం ఎన్నో ఆశిస్తాం, ఫలాలు ఆశిస్తాం. అదే ఫలాలు పండడానికి దానికి ఎంతో మనం చక్కగా కాపు కాస్తాం, కంచె వేస్తాం. అలాగే వీరిరువురు వారి జీవితములో చక్కగా మరి వారి జీవితాన్ని, వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి వారి ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించడం అంటే ఏంటి? ఇప్పుడు మనకందరూ తెలిసిన విషయమే. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అయితే ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ మనకు 9 మాటలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అన్ని మంచి మాటలే గాని చెడు సంబంధమైనవి ఎంత మాత్రమును కాదు. ఈ మాటలు వారి జీవితంలో అవసరమై ఉన్నవి. ప్రేమ ఉండాలి,
ప్రేమ మరి ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఒకరొకరు ప్రేమించుకుంటేనే వారి దాంపత్య జీవితము సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా వారు జీవించగలుగుతారు. మరి అందరూ వారిని చూసి సంతోషించే బిడ్డలుగా ఉంటారు. అయితే సంతోషము అనగా ప్రియదేవులారా, ఎల్లప్పుడూ సంతోషించాలి. ఎవరియందు సంతోషించాలి? ఎవరియందు సంతోషించాలంటే ప్రభునందు సంతోషించాలి. వాక్యం చెబుతోంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ఎల్లప్పుడూ అనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అందుకే పిల్లరా, ఈ లోకములో సంతోషము లేదు. బ్రతుకులో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి శ్రమలే. అందుకే ఏబో భక్తుడు ఒక మాట అంటాడు, మరి ఈ భూమి మీద పుట్టిన నరునికి మరి శ్రమ అనుభవములు మరి అనుభవించడానికి పుట్టాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ప్రభునందు ఉంటే ఈ శ్రమలు అనేవి ఉండవు. అందుకే ఈ దంపతులు మరి అనిత గారు, డేవిడ్ గారు, వారు ప్రభునందు ఉండి సంతోషించాలి. వారి దాంపత్య జీవితము ఫలిస్తూ ఉంది, అనగా చక్కగా కట్టబడుతుంది, ఒక కుటుంబముగా కట్టబడుతుంది. ఇంకొక మాట అది రాయబడి ఉంది ఏంటంటే సమాధానము. సమాధానము అనగా ప్రభువులరా, దేవునితో సమాధాన పడితే అందరితో సమాధానంగా ఉండగలుగుతారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభునందు ఆనందించిన బిడ్డలుగా ఉండతే వారి దేవునితో సమాధానాన్ని కలిగి జీవించగలుగుతారు. దేవునితో సమాధానం కలిగి జీవించేవారు వారు అందరితో సమాధానంగా ఉంటారు. దేవునితో సమాధానం లేని వారు వారి ఇంట్లో ఒకసారి చూడండి, తగాదలు, కొట్లాటలు, కలహాలు ఇంకా ఎన్నో పుడుతూ ఉంటాయి ఇద్దరి భార్య భర్తల మధ్యలో. కాబట్టి ఈ భార్య భర్తలుగా జతపరచబడుతున్న డేవిడ్ అనిత జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాధానం కలిగి ఇరువురు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దీర్ఘశాంతం ఎలా ఉండాలంట? దీర్ఘశాంతం అది చాలా అవసరం. పురుషునికి గాని స్త్రీకి గాని దీర్ఘశాంతం అనేది. ప్రతి చిన్న విషయానికి కోపడకూడదు. ప్రతి చిన్న విషయానికి మనం కోపడ్డామంటే ఏమవుతుందంటే ఆ విడాకుల వరకు వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో వివాహాలు చూసాం. అలాగే ఎంతో మంది భార్య భర్తల మధ్యలో చూస్తాం. ఆ క్రీస్తును కలిగి లేని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే మరి వారు చివరికి వారు ఒకరికొకరు వేరవ్వడానికి కూడా మరి ఇష్టపడే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మరి ఈ బంధం మరి ప్రియులరా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే డేవిడ్ అనిత గమనించాల్సింది సమాధానం అనేది, అలాగే దీర్ఘశాంతము ఉండాలి. ప్రతి దానికి శాంతము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇంకొక విషయం, దయాలత్వము కలిగి జీవిస్తే వారు అన్ని విషయాల్లో ఎదుగుతారు. ఒకరిపైన ఒకరికి దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, సమాధానం ఉండాలి. అలాగే దయాలత్వము కూడా ఈ కుటుంబానికి ఎంతో అవసరం. మూడో విషయం మరి ఆరో విషయానికి వెళ్తే మంచితనం. అందరితో మంచిగా ఉండాలి. అందరితో వారు మంచిగా ఉంటూ దేవునితో సత్సంబంధము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇందాక ఒక మాట మరి తల్లిగారు చెప్పారు, చిన్ననాటి నుండి నేను ఆ బిడ్డను చూశాను అని. నల్లూరు సంఘంలో అమ్మగారు మరి వారు మరి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మరి అనిత గారిని చూశారంట. మరి రాగానే తల్లిగారు సాక్ష్యం ఇచ్చారు బిడ్డను గురించి. పిల్లరా, మరి మంచిగా జీవిస్తే ఎవరైనా మంచిగా చెప్పుకుంటారు. అదే మరి ఈరోజు ఆమె మదనపల్లి నుంచి మరి మేడం గారు వచ్చారు. ఎందుకు వచ్చిందని? ఆమె మంచితనాన్ని చూసి. ఆ మంచితనము తన అత్తగారి కుటుంబంలో కూడా ఉండాలి. అదే దేవుని దాసునిగా ఈ విషయాన్ని తెలియదు. ఎందుకంటే ఆమె చిత్తూరు జిల్లా మరి ఆ మదనపల్లి నుంచి వచ్చారు. మంచితనాన్ని చూసి ఈ కుటుంబాల్లో కూడా అంత మంచి పేరు తెచ్చే మరి కోడలుగా, భార్యగా మరి అనిత గారు ఉండాలని మరి దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రియదేవులారా, మరి భర్త కూడా అతి మంచితనము కలిగి ఉండాలి. ఇంకో విషయాన్ని చూస్తే విశ్వాసము దేవుడి వలన మనకు అనుగ్రహించబడిన వరం. దేవుని యందు ఆనందించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన నమ్మకము దేవుని మీద ఉన్నది కనబట్టి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆనందిస్తూ మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనము జీవించే బిడ్డలుగా మరి ఉండాలి. అట్టి విశ్వాసము ఈ ఇరువురు దంపతులు దేవుని యందు మరి కలిగి జీవించాలని మరి దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. మరి అలాగే సాత్వికము చాలా అవసరమైంది. మరి సాత్వికము లేకుండా మరి జీవిస్తే పిల్లరా మరి ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఇంకొక విషయాన్ని, ఆశా నిగ్రహం. ఎన్నో ఆశలు ఉంటాయి ఈ లోకం పైన.
ఈ లోకంలో ఉన్న మనుషులకు. కానీ మరి ఆశ అనేది అత్యాశగా మార్చబడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఆశ అత్యాశగా మార్చితే ఏమిటంటే అది కీడులో పడవేస్తూ ఉంది. మరి ఈ దంపతులు కూడా ఈ విషయాన్ని గమనించండి. అత్యాశ మరి కీడులో పడవేస్తుంది కాబట్టి ఆశ ఉండాలి, ఆశలో నిగ్రహము ఉండాలి. హల్లెలూయా. ఆశలో నిగ్రహము ఉంటే మరి అత్యాశ మీదకి వెళ్ళదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రము. అలాగే పిల్లరా మరి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్బాయి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదివి వినిపించండిగా. మరి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. హల్లెలూయా. ఇక్కడ డేవిడ్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు తల్లిదండ్రులు పెంచారు. చిన్ననాటి నుండి మరి పెళ్లి వయసు వచ్చేదాకా మీ తల్లిదండ్రులు పెంచారు. అయితే మరి తల్లిదండ్రులు వేరుపరచాలని కాదు అక్కడ ఆ విషయాన్ని తెలియజేసింది. మరి భార్యను ప్రేమిస్తూ తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. అంటే ఇద్దరు ఒకటిగా జీవించాలి. తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి ఇంతవాణ్ణి చేశారు, నీకు భార్యనిచ్చారు. ఆ భార్యను ప్రేమిస్తూ ఈ లోకములో మరి అవమానం తెచ్చేవాడిగా ఉండకుండా భార్యను గౌరవించే బిడగా, అలాగే భార్యను ప్రేమించేవాడిగా నీవు ఉండాలి అని దేవుని వాక్యం అక్కడ చెల్లిస్తుంది. ఎందుకంటే ఈ హేతు చేతంటే వివాహమైన దాన్ని బట్టి, ఈ కారణమును బట్టి మరి తన భార్యను అత్తుకునే డేవిడ్గా ఉంటూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులు కూడా మరి గౌరవించే బిడ్డగా. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు, తల్లిదండ్రులను గౌరవిస్తే దీర్ఘాయుష్వంతుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున మరి నీ భార్యను అత్తుకున్నంత మాత్రాన నీ తల్లిదండ్రులను పక్కకు పెట్టవద్దు. నీ భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంకొక విషయం చివరిగా మరి అమ్మాయికి అనితకు తెలియజేయబడిన మాట కీర్తన 45:10 వచనం. త్వరగా ఆ విషయాన్ని చూడండి. కీర్తన 10వ వచనం, 45వ అధ్యాయం 10వ వచనం. మరి అనిత గమనించాల్సిన విషయం. కుమారి ఆలకించుము. అనితమ్మ నీకే మాట. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనం అనగా నీ సొంత జనాన్ని, నీ తండ్రి ఇంటిని మరువము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అనిత గారు చెప్తున్న మాట అంటే తన సొంత ప్రజలను, తన ఇంటిని, తన తల్లిదండ్రులను మరువము అనంటే అక్కడ పూర్తిగా మర్చిపోవడం కాదు. ఇప్పుడు ఈనాటి నుండి నీ తల్లిదండ్రులే నీకు అత్త మామ. అయితే వారే నీకు తల్లిదండ్రులు కనుక నీ స్వజనులను ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు, కానీ వారిని ప్రేమించు. కాకపోతే నీ ఇంటిని మరిచి మరి నీ భర్త అయిన డేవిడ్ గారి ఇల్లే, వారి కుటుంబమే నీ సొంత వారు, నీ సొంత ప్రజలు, నీ తల్లిదండ్రులుగా వారి అత్తమామ. మరి వారి తల్లిదండ్రులు నీకు అత్తమామ కాబట్టి వారు నీకు తల్లిదండ్రులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమరులరా, మరి వివాహానికి వచ్చిన వారు గమనించిన విషయాలు మరి ఈ విషయాలు గమనించాలి. అలాగే మరి ఎదుట ఉన్న మరి డేవిడ్ గారు, అలాగే మరి అనిత గారు ఈ విషయాలను మనసులో పెట్టుకొని ఈ మాటలను మరి హృదయములో దాచుకొని భద్రపరుచుకొని జీవితాంతము మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మరి చేసిన ప్రమాణాలు మర్చక ఆ ప్రకారంగా జీవిస్తారని నేను విశ్వసిస్తూ నమ్ముతూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన మాటలని బిడ్డల హృదయంలో దాచి భద్రపరిచి ఆ మాటల ప్రకారంగా డేవిడును అనితను ఆయన మరి వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించి ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అవకాశం ఇచ్చిన మరి స్థానిక మరి సోమర గారికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ గారు. వీటిని మంచి సందేశం అందించినటువంటి దేవుని దాసులు యువరాజ్ Bye.
పెళ్లి సంబరమే